ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 7 వర్స్ 17. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఈ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ పై భాగాన్ని క్రింది భాగాన్ని ఈ సమయంలో నేను టచ్ చేయబోవటం లేదు. మనకి ఇవ్వబడినటువంటి 3వ వాగ్దానం చదువుకుందామా? గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. గొర్రెపిల్ల వారికి, గొర్రెపిల్లని డాష్ పెట్టేసి కాపరి అయి వారిని జీవ జలముల బుగ్గ యొద్దకు నడిపించును. ఆరాధనలో ప్రభు బల్ల సమయంలో దీన్ని పూర్తి చేసుకోవటానికి దేవుడు సహాయపడుగాక. క్రిందున్న భాగం అదే వచనంలో క్రిందున్న భాగం, పైనున్నటువంటి భాగం ఇక్కడున్నటువంటి దైవజనులు మీకు తెలియచేస్తారని నమ్ముతున్నాను. లేక ఒకవేళ మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని నేను మరి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఆరాధనకు వెళ్ళకముందు, ధ్యానించుకోకముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపిగా, నిర్దేవునిగా, నిరీక్షణ లేనివానిగా, నిత్యనాశనానికి జోగాడుతూ ప్రభా మరి ఆ నిత్య నరకాగ్నికి సమీపంగా ఉన్నటువంటి నన్ను మీరు ఏ రీతిగా రక్షించారో అందును బట్టి నీకు ఎంతో వందనాలు. నన్నే కాదు ప్రభా, ఈనాడు అనేక మందిని ఆ రీతిగా రక్షించి దేవా మా హృదయాలను స్తుతితో నింపి మా బ్రతుకులను మార్చినటువంటి ఆ ప్రభుని ఆరాధించుకోవటానికి ఉదయకాలం వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకెవరైతే వస్తూ ఉంటున్నారో వారికి కూడా మీరు సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధికి రావటానికి ఏది కూడా ఆటంకం లేకుండా చేయండి. మీ సన్నిధికి వచ్చి ప్రభా మీరు చేసినటువంటి మేళను ప్రభా దేన్ని మరొక హృదయపూర్వకంగా ఆరాధించడానికి చేరువచ్చిన మాకు సహాయం చేయండి. నన్ను కూడా మీ శిలువ చాటును మరుగుపరిచి దేవా నన్ను ఖాళీ చేసి మీ వాక్కుతో ఆత్మతో నింపి మీ బిడ్డలకు మేలుకరంగా మీకు మహిమకరంగా నన్ను మీరే విరిచి వాడుకోమని, ఈ రీతిగా మా దేశంలో ఇతర దేశాల్లో కూడా ఎవరైతే మీ సన్నిధిలో నిలిచారో కొలతలేని ఆత్మతో నింపి మీ మహిమ కొరకు ఎవరిని వాడుకోమని ప్రభా ఇంతవరకు సియోని గీతాల ద్వారా మీరు మహిమ పొందినందుకే వందనాలు. ఈ ఆన్లైన్ ద్వారా కూడా ప్రభా వినేటువంటి వారికి ప్రభా మీ యొక్క కృప దయచేయండి. వినే చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేయమని, మీరు మా మధ్య ఉండి మా ఆశను తీర్చమని యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనకు ఈ సంవత్సరం ఇవ్వబడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి 3 వాగ్దానాల్లో 3వ వాగ్దానం దగ్గరికి వద్దామండి. గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. గొర్రెపిల్ల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంటుంది. నేను చెప్పనవసరం లేదనుకుంటాను కదండి. ఈ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల అంటే యోహాను సువార్త 1:29లో లోక పాపాన్ని మోసుకొని పోయిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల వారికి కాపరి అయి, కాబట్టి పాపాన్ని మోసుకొని పోయినటువంటి ఈ గొర్రెపిల్ల యేసు ప్రభువారు తన గొర్రెలకంటే మరి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎవరైతే విడిపించబడ్డారో లోకము నుంచి, పాపము నుంచి, సాతాను యొక్క చేతిలో నుంచి వారందరూ కూడా ఆయన యొక్క గొర్రె పిల్లలు అనేటువంటిది మనం తెలుసు. వారికి ఈయన కాపరి అంటండి. అంతటితో ఆపుదాం. మిగిలిన భాగాన్ని మరలా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈయన ఎలాంటి కాపరో తెలుసండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం తీసిన వాళ్ళు చదువుతారా? యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు
కాబట్టి హీఈస్ ద గుడ్ షెపర్డ్. మంచి కాపరి ఏం చేస్తాడు అంటే గొర్రెల కొరకు తన ప్రాణం కూడా పెడతాడంట. మరి మొదటి సమూయేలు 17 అధ్యాయంలో దావీదు తన గొర్రెలను కాస్తూ ఉంటే, తన తండ్రి గొర్రెలను కాస్తూ ఉంటే ఒకసారి ఎలుగుబంటి వచ్చిందంట, సింహం వచ్చిందంట. గొర్రె పిల్లలను తీసుకుని వెళతా ఉంటే వాటితో పోరాడాడు. ఎందుకో తెలుసండి, తన యొక్క గొర్రె పిల్లలను కాపాడుకోవటానికి. మరి సింహంతో పోరాడితే తను ఏమవుతాడో పట్టించుకోలేదండి. తోడేలతో పోట్లాడితే తను ఏమవుతాడో ఆలోచించలేదండి. అయితే వాటి కొరకు నా ప్రాణమైనా పెడతాను, కానీ వాటిని రక్షించుకోవాలని వాటితో పోరాడినటువంటి వాడిగా ఉంటాడు. అందుకనే సౌలు దగ్గర తను చెబుతూ ఉంటాడు. మొదటి సమయాలు 17:33 నుంచి 37 వరకు మీరు చదివితే నేను చెప్పేది మీరు గ్రహించగలుగుతారు. అయ్యా, నువ్వు వాడితో పోరాడలేవు, వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడని సౌలు దావీదుతో అన్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు, నా తండ్రి గొర్రెలు మేపుతా ఉంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని విడిపించటానికి వాటితో పోరాడి వాటిని నేను సంపాదించుకున్నాను. అవి నా మీదకి వస్తూ ఉంటే మరి గడ్డం పట్టుకొని చీల్చి వాటిని చంపా. మరి ఎలుగుబంటితోటి సింహంతో పోరాడినటువంటి నాకు ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? అక్కడ సందర్భం మరి ఆ రీతిగా ఉందని మీకు అందరికీ తెలుసండి. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడంటండి? ప్రాణం పెడతాడు. కాబట్టి దావీదు కూడా మంచి కాపరి అని మనకు అర్థమవుతుంది. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన గొర్రెల కొరకు పోరాడినటువంటి వాడిగా. అయితే అక్కడ దావీదు తన యొక్క ప్రాణం పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు తన ప్రాణం పెడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన మంచి కాపరి అవుతూ వచ్చాడు. దావీదు ప్రాణం పెట్టలేదు కాబట్టి గొర్రెల కాపరే కానీ మంచి కాపరి కాదు. మంచి కాపరిని ఎవరికి పేరు ఉంది అంటే ఎవరికి ఉంది? యేసు ప్రభువారికి ఒక్కరికే ఉంది అనమాట. కారణం ఏంటంటే తన గొర్రెలైనటువంటి నీ కొరకే నా కొరకే ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో తెలుసండి. మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో ఎవరైనా ఒక మంచి వ్యక్తి కోసం ప్రాణం పెట్టొచ్చు, నీతిమంతుని కోసం ప్రాణం పెట్టొచ్చును, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం ఎప్పుడు పెట్టాడు అంటే మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడంటండి. ఎవరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే పాపుల కొరకు, అనీతిమంతుల కొరకు, మోసగాళ్ల కొరకు, త్రాగుబోతుల కొరకు, దొంగల కొరకు, వ్యభిచారుల కొరకు తన ప్రాణం పెడుతూ వచ్చాడు. ఏ మంచితనం లేనటువంటి నీ కొరకై నా కొరకై తన ప్రాణం పెట్టాడు. మరి ఇలాంటి వారి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన ఎలాంటి వాడని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఈయన ఎలాంటి వాడు? అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, మొదటి తిమోతి 6వ అధ్యాయం 15వ వచనంలో, ఎవ్వరు కూడా సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించు అమరత్వము కలిగినటువంటి వాడవు అని. అంతేకాదు, నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని మరి తను చెప్పటం అక్కడ చూడగలుగుతున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి వాడు, మహాఘనుడు, మహోన్నతుడు, మహోన్నత స్థలాల్లో నివసించేవాడు, సమస్తాన్ని కూడా ఒక్క మాటతో సృష్టించి తన మహత్తు కలిగినటువంటి మాట చేత సమస్తమును నిర్వహించుతున్నటువంటి దేవుడు అని హెబ్రీలకు రాస్తూ 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. అంత గొప్ప దేవుడు పరలోకాన్ని వదులుకున్నాడు, తన మహిమ వదులుకున్నాడు, తన సింహాసనాన్ని వదులుకున్నాడు, తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదులుకున్నాడు. అంతేకాదు, మరి దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధిస్తుంటే వారందరిని ఆరాధన వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణం పెట్టాడు. ఆ సిలువలో తన యొక్క శరీరాన్ని ఇచ్చాడు. మరి ఎంతో త్యాగ సహితమైనటువంటి మరి ప్రేమను ఆయన చూపించాడు. హిస్ లవ్ ఈజ్ సో సాక్రిఫిషియల్. ఆయన ప్రేమ ఎంతో త్యాగ సహితమైన. మరి కొరడాలతో కొడతా ఉంటే
తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిగా తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి ఈయన కొరడాలతో కొట్టడానికి మరి ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 2వ వచనంలో పాపము నిరూపణ అయిన తర్వాత ఒక వ్యక్తిని ధర్మశాస్త్రం ప్రకారం 40 దెబ్బలు కొట్టాలి అని ఉంటుంది. యేసు ప్రభు వారిని ఏ పాపం చేశాడండి? 2వ కొరింథీ 5:21లో ఈయన పాపం ఎరగనివాడు అని ఉంటుంది. 1 పేతురు 2:22లో ఆయన పాపము చేయలేదు అని ఉంటుంది. 1 యోహాను 3:5లో ఆయనలో పాపము లేదు. హీ న్యూ నో సిన్, హీ డిడ్ నో సిన్, ఇన్ హిమ్ దెర్ ఈజ్ నో సిన్. మరి ఎవరు అంటే ఈయన పరిశుద్ధుడు. 1 పేతురు 1:14లో నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు. సిలువ వేయబడకముందు యోహాను సువార్త 8:46లో నాలో పాపమన్నదని ఎవడైనా స్థాపించగలడంటే అందరు నోటి మీద వేలేసుకుంటారు. ఎవరి నోరు తెరవలేదండి. ఆయనలో పాపమున్నదని ఎవడు కూడా నిరూపించలేకపోతూ వచ్చారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆనాడు ప్రధాన యాజకులు ఆయన సిలువేయటానికి ప్రజలను ప్రేరేపించారు అని మనందరికీ తెలుసు. అయితే ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక మౌనంగా ఉంటూ వచ్చాడు. ప్రియమైన అదే మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28లో నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి అనేకులకు ప్రతిగా అనగా ఇట్ ఇస్ ఎ సబ్స్టిట్యూషనల్ డెత్, నీకు నాకు బదులుగా ప్రాణం పెట్టడానికి వచ్చాను అని మరి ఆయన తండ్రి దాని కొరకు ఆయన పంపించాడు కనుక తన ప్రాణం పెట్టినవాడిగా ఉన్నాడు. ఆయన తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన రక్తం, ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు ఏం దొరికిందంటే స్వస్థత దొరికింది. ఆయనే గనక ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించబడకపోతే గలతీ 3:13, 14 వచనాల ప్రకారం ధర్మశాస్త్రం ద్వారా మనం శాపగ్రస్తులము. మన శాపాన్ని ఆయన పైన వేసుకొని మనకు రావాల్సిన శాపం నుంచి ఆయన తప్పించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే మరి రోమిలకు రాసిన పత్రిక 8:2 ధర్మశాస్త్రం ఒక పాపికి ఏదైతే చేయలేకపోయిందో యేసుక్రీస్తు ప్రభు అది చేశాడు అని చూస్తున్నాం. అందుకు దేవుని స్తుతించాలా. ప్రభు ధర్మశాస్త్రం ప్రకారం నేను శిక్షకు పాత్రుడను, శిక్షకు అర్హురాలను. అయితే ధర్మశాస్త్రం ద్వారా వచ్చే శిక్ష నుంచి నన్ను తప్పించటానికి మీరు ఆ సిలువలో మరణించి మీ శరీరాన్ని అప్పగించి ధర్మశాస్త్రం ద్వారా వచ్చే శాపం నుంచి నన్ను విడిపించినందుకై, నన్ను విమోచించినందుకై నీకెంత వందనాలని చెప్పాలి. రెండవది, తన శరీరాన్నే కాదండి, తన రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తం మనకేం చేసింది? చాలా మేలు చేసింది. పాపిని పరిశుద్ధినిగా చేసింది. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పవిత్రులుగా చేసింది. అంతేకాదు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 యేసు రక్తము ద్వారా అనీతిమంతులైనటువంటి మనలను నీతిమంతులుగా చేసింది. అందుకు దేవుని స్తుతించాలి. ప్రభువా, నేను పాపిగా, అనీతిమంతుడిగా, అనీతిమంతురాలుగా ఉండగా సిలువలోను కార్చిన రక్తం ద్వారా నన్ను పరిశుద్ధినిగా చేశావు, నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేసావు. ప్రభువా, నీకెంత వందనాలని చెప్దాం. అంతేకాదండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:13 వాస్తవంగా ఒకప్పుడు మనం దూరస్తులము దేవునికి. కారణం ఏంటంటే మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు, వీరిద్దరి మధ్య పెద్ద అగాధం ఉంది. యేసు ప్రభు సిలువలో రక్తం కార్చి ఆ రక్త ధారల కిందకు వచ్చినటువంటి మానవుని పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా చేసి దేవునితో సమాధానపరుస్తూ వచ్చాడు. అందుకు మనం ఎంతగానో దేవుని స్తుతించవలసిన వారిగా ఉంటున్నాం. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాలు చెబితే నా టైం అయిపోతుంది, మిగిలినటువంటి అంశాన్ని నేను పూర్తి చేయలేను.
కాబట్టి ఆయన రక్తం వలన పాపిని పరిశుద్ధినిగా చేసింది, అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేసింది, దూరస్తులైనటువంటి మనలను సమీపస్తులుగా చేసింది. ఆయన మరణించాడు నీ కొరకై నా కొరకై. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. పెట్టాడా లేదా? ఎందుకు పెట్టాడు చెప్పండి? మత్తయి సువార్త 27:50లో బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడని చూస్తున్నాం. ఎందుకు ప్రాణం విడిచాడు చెప్తారా? ఆయన ప్రాణం పెట్టడం వల్ల మనకేమొచ్చింది? నోట్లో చెప్పండి, నాకు ఎట్ట కనపడుతుంది? గట్టిగా చెబితే నాకు కనపడుతుంది. ఓల్డ్ ఏజ్లో కొంచెం హియరింగ్ డిఫెక్ట్ కూడా ఉంటుంది కదండి. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. అర్పితు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమ. ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే ఆ సిలువలో చూపించిన ప్రేమ. బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడంట. ఎందుకో తెలుసండి? ఎందుకో తెలుసా? నీకు నాకు జీవం ఇవ్వటానికి. ఆయన మరణించి ఆయన జీవాన్ని నీకు నాకు ఇవ్వటానికి. ఆకలయ్యే వాడికి 1 గంట అయిందంటే ఎవరు పిలుస్తారా ఎవరు పెడతారా అని చూస్తూ ఉంటాం కదండి. ఆకలయ్యే వాడికి ఏం కావాలి? ఆహారం కావాలి. రోగికి ఏం కావాలి? మెడిసిన్ అన్నా కావాలా, డాక్టర్ అన్నా కావాలి. చీకటికి ఏం కావాలి? వెలుగు కావాలి. అదేవిధంగా చచ్చినటువంటి వారికి ఏం కావాలి? జీవం కావాలి. చచ్చిపోయినప్పుడు చాలామంది ఎలా ప్రార్థన చేస్తారో తెలిసిన, ఒక్కసారి లేచి చివరి మాట నాతో మాట్లాడు, ఒక్కసారి లేచి ఒక్క మాట మాట్లాడు, నీ చివరి మాట నాకు కావాలని ఎంతో ఆశతో అంటారు. లేవాలి అంటే, మాట్లాడాలి అంటే ఏం కావాలండి? సచ్చినవానికి జీవం కావాలి. ఒకప్పుడు నీవు నేను ఎలా ఉన్నావో తెలుసండి? ఎఫెసీ 2:1 ప్రకారం పాపముల చేతను అపరాధముల చేత సచ్చిన వారిగా ఉంటే, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ద్వారా ఆ కుమారులో మనకు జీవాన్ని ప్రసాదింపచేస్తూ వచ్చాడు. మనను బ్రతికింపచేసిన వాడిగా ఉంటున్నాడు. ప్రకటన 3:1 ప్రకారం జీవించుచున్నామన్న పేరు మాత్రం కొంది, కానీ మృతులుగా ఉంటున్నాం. కాబట్టి మృతతుల్యమైనటువంటి మన జీవితాలను, ఆత్మీయంగా సచ్చినటువంటి మన జీవితంలో ఆ జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో చనిపోయాడు. యేసుక్రీస్తులో జీవం ఉన్నదంటండి. 1 యోహాను 5:11-12 తీసిన వాళ్ళు చదువుతారా? 1 యోహాను 5:11-12. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. కాబట్టి ఆయనలో జీవం అన్నది, ఆయన మరణించి ఆయనలో ఉన్న జీవాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. ఆ జీవం ఎలాంటిదంటే, యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. దిస్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం అంటే ఈ లోకంలో జీవించడానికి కాదు, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత తండ్రితో ఈ యొక్క యుగాలు ఉండటానికి మరి ఆ జీవం మనకు కావాలి. ఆ జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, మరి పరలోకాన్ని వదిలిపెట్టి నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా ఉంటున్నాడు. మంచి కాపరిగా నీ కొరకు నా కొరకు ఎన్ని మేళ్ళు చేశాడో చూస్తుంటున్నాం. ఈయన మంచి కాపరే కాదండి, గొప్ప కాపరని ఆయన పేరుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 తీస్తారు, చదువుతారా?
గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు చాలు. హీస్ నాట్ ఓన్లీ గుడ్ షెపర్డ్, హీస్ ఎ గ్రేట్ షెపర్డ్. గొప్ప కాపరి చేసే పనులు ఏంటి అంటే, మరి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 23వ కీర్తనకు వస్తే అక్కడ 6 వచనాలు ఉంటాయి. 6 వచనాలు గొప్ప కాపరి యొక్క లక్షణాలుగా ఉంటాయి. 2వ వచనం, గొప్ప కాపరి ఏం చేస్తాడంటే, కాబట్టి హీ ఫీడ్స్ ద షీప్, తన యొక్క గొర్రెలను పోషించేవాడిగా ఉంటాడు. 2వది, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించేవాడిగా ఉంటాడు. బాగా అన్నం పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే తృప్తి ఉంటుందండి? ఉండదు. కాబట్టి పోషించేవాడు, తృప్తిపరిచేటువంటి వాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడిగా ఉంటాడు. అనగా సంరక్షించేవాడిగాను లేక ఆదరించేటువంటి వాడిగా ఉంటున్నాడు. గాఢక అంధకార లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. కారణం ఏంటంటే, ఏ జంతువు రాకుండా, ఏ శత్రువు రాకుండా ఆయన కాపాడేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి గొప్ప కాపరి యొక్క లక్షణాలు ఏంటంటే, పచ్చిక ఎక్కడుంటుందో అక్కడ తీసుకెళ్తాడు, ఎక్కడ మంచి నీరు ఉంటుందో అక్కడ తీసుకెళ్తాడు. బాగా తిన్న తర్వాత, త్రాగిన తర్వాత సేద తీర్చడానికి ఎక్కడైనా మరి నీడుంటే అక్కడికి తీసుకెళ్ళి వాటిని సేద తీర్చేవాడిగా ఉంటాడు. ఏ అపాయం రాకుండా కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి గొప్ప కాపరిగా నా జీవితాల్లో శారీరకంగాను ఆత్మీయంగాను పోషిస్తూ వచ్చాడు. అందుకు దేవుని స్తుతించాలి. పోషించటమే కాదు, మనల్ని గత సంవత్సరం అంతా మరి సంతృప్తి పరుస్తూ వచ్చాడు. హీ సాటిస్ఫైడ్ అస్. కాబట్టి సంతృప్తి పరుస్తూ వచ్చాడు. అంతేకాదు, 3వదిగా మనకు సేద తీరుస్తూ వచ్చాడు, మనల్ని సంరక్షిస్తూ వచ్చాడు. అంతేకాదు, ఆదరిస్తూ వచ్చాడు. 4వది, కనురెప్పలాగా కాపాడుతూ వచ్చాడు. అందుకు మనం దేవుని స్తుతించాలి. కాబట్టి ఈయన మంచి కాపరిగా మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం ద్వారా ఏం చేశాడో చూస్తూ వచ్చాం. గొప్ప కాపరిగా ఒక 4 విషయాలు చెప్తూ వచ్చాను. ఈయన గొప్ప కాపరే కాదండి. 1 పేతురు 2:25 వచనంలో ఇంకొక మంచి మాట రాస్తూ వచ్చాడు పేతురు. చదువుతారా? ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి ఈయన 3వదిగా ఏ కాపరి అంటే ఆత్మల కాపరి, ద షెపర్డ్ ఆఫ్ అవర్ సోల్స్. చనిపోయాడు, సమాధి, తిరిగి లేచాడు. తిరిగి లేచి ఎక్కడున్నాడండి? రోమీలకు రాసిన పత్రిక 8:34, ఆకాశ మండలం గుండా వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున నీ కొరకై నా కొరకై విజ్ఞాపన చేస్తున్నాడంటండి. నీ కొరకై నా కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. పాత నిబంధనలో మరి తన ప్రజల కొరకై విజ్ఞాపన చేసేది ఎవరు అంటే మరి యాజకుడు. యేసు ప్రభు వారు ఎవరో తెలుసండి? మన ప్రధాన యాజకుడు. హెబ్రీ 4:14 చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. కాబట్టి యేసు ప్రభు వారికి ప్రధాన యాజకుడు అని అర్థం. పాత నిబంధన యాజకులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రధాన యాజకుడు చేసే పని ఏంటి అంటే అదే హెబ్రీ 7:22-24 వచనం నుంచి చదవండి. నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఒక్క నిమిషం ఆగండి, అక్కడే ఉండండి. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యాజకులు వాళ్ళు నిరంతరం ఉండేవాళ్ళు కాదండి. కొంతకాలం ఉంటారు, చనిపోతారు, మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు. అయితే యేసు ప్రభు వారు ఎవరో తెలుసండి? నిరంతరము ఉండేటువంటి యాజకుడు.
మార్పులేనటువంటి ప్రధాన యాజకుడు, నెవర్ చేంజింగ్ గాడ్ ఆర్ ప్రీస్ట్. చదవండి ఇప్పుడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైనాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన. 4:14 ప్రధాన యాజకుడు అని చూస్తాం. ఇక్కడ కూడా మన ప్రధాన యాజకుడు అనేది చూస్తూ వచ్చాం. ఈయన పవిత్రుడు. పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు పవిత్రులు కాదు, మానవులు. వాళ్ళు నిర్దోషి, వాళ్ళు నిర్దోషులు కాదు. నిష్కల్మషులు కాదు. వాళ్ళు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంతేకాదండి, 25వ వచనంలో మనం చూస్తే దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా ఆయన నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసండి, మనం సంపూర్ణంగా రక్షించబడాలి. రక్షించబడిన తర్వాత మనం చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా పాపం చేస్తాం. పాపం చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన పైకి వస్తూ ఉంటే, తండ్రి యొక్క ఉగ్రత మన పైకి వస్తుంటే ఈ ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు వారు అడ్డుపోతూ ఉన్నాడు. ఏమని తెలుసునా? తండ్రి, ఈ వ్యక్తి కొరకు నేను నా ప్రాణం పెట్టా, ఈ వ్యక్తి కొరకై నా రక్తాన్ని కార్చాను, ఈ వ్యక్తి కొరకై నా శరీరాన్ని ఇచ్చాను, నన్ను బట్టి ఈ వ్యక్తిని క్షమించు అని మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనం సంపూర్ణంగా రక్షించబడాలని. మన రక్షణ ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతామే, అప్పుడు మన యొక్క రక్షణ సంపూర్ణమవుతుంది. అంతవరకు భూలోకంలో రక్షించబడినటువంటి వారందరి పక్షంగా ఆయన విజ్ఞాపన చేసేవాడిగా ఉంటున్నాడు. ఎంత మంచి ప్రధాన యాజకుడు మనకున్నాడో మనం చూడగలుగుతున్నాం. అంతేకాదండి, ఈయన మన ఆత్మల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఈయనకి ఏమని పేరు పెడుతూ వచ్చాడు? ఆత్మల కాపరి అని. కాబట్టి ఈ కాపరి మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి. ఇంకొకటి చెప్పి మనం ఆరాధనలోనికి వెళదాం, ఎక్కువ సమయం తీసుకోకూడదు. 1 పేతురు 5:4 చదవండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందెదరు. మహిమ కిరీటం. ఒలింపిక్ గేమ్స్ గ్రీస్లో స్టార్ట్ అవుతూ వచ్చినాయి. అక్కడ విన్నర్స్కి మరి విక్టరీ స్టాండ్ పైన నిలిచినప్పుడు ఒలీవల కొమ్మతో చేసినటువంటి కిరీటాలు పెడతారండి. ఈ ఒలీవల కొమ్మతో చేసినటువంటి కిరీటాలు ఎంతకాలం ఉంటాయి చెప్పండి? వాడబారకుండా 1 రోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి. తర్వాత వాడబడతాయా అట్లనే ఉంటాయా? అవి వాడబడతాయి. మనకిచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా వచ్చి మన కొరకై తన ప్రాణం పెట్టాడు. మన రక్షణ కొరకై శిలువలో మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ నాడు తిరిగి లేచి ఆకాశమండలం గుండా వెళ్ళి తండ్రి కుడి పార్శ్వము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని చూస్తున్నాం. అంతేకాదు, మరలా వస్తాడు. అదే మన యొక్క నిరీక్షణ. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఆయన కొరకే మనం జీవించిన దాన్ని బట్టి మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటాం. ఆ 7 సంవత్సరాల్లో తన బిడ్డల కొరకే వివిధ రకాలైనటువంటి మరి రివార్డ్స్ ఇచ్చేవాడిగా ఉంటాడు. ప్రకటన 22:12. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము. తెలుగులో జీతము అని ఎందుకని, ఇంగ్లీష్లో రివార్డ్ అని ఉంటుంది. కాబట్టి హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ రివార్డ్స్. ఈ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అనేటువంటివి కిరీటాలుగా దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి 4వదిగా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడు 2వ రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు తన బిడ్డలు తన కొరకే ప్రయాసపడిన దాని కొరకై ఈ లోకంలో ఎంతో శ్రమపడి ఉంటాం,
ఎంతో బాధ అనుభవించుంటాం, ఎంతో హింస అనుభవించుంటాం, ఎంతగానో నిందలు అవమానాలు అనుమానించుంటాం. మనం గనుక ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మన బంధువులంతా ఎంతగానో మనను నిందించేవారుగా ఉంటారు, నీచిగా మాట్లాడేవారుగా ఉంటారు. వాటన్నిటినీ దేవుడు చూస్తాడు, తన కవిలలో తన పుస్తకంలో రాసుకుంటాడంటండి. దాని అంతటికి బహుమానం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఏంటండి బహుమానము? వాడబారనటువంటి మహిమకి. లోకములో ఉన్నటువంటి వాడు, లోకములో ఉన్నవారు మరి వాళ్ళు శ్రమ పడిన దానికి, గెలుపొందిన దానికి, శ్రమ పడితే కిరీటం వస్తుందా, ఊరకనే వస్తుందా? శ్రమ పడిందారు. ఒక 100 మీటర్స్లో ఫస్ట్ రావాలి అంటే ఒలింపిక్ గేమ్స్లో ఎంత శ్రమ పడాలో మీ అందరికీ తెలుసండి. శ్రమ పడిన దానికి బహుమానం. అదేవిధంగా ఈ లోకంలో శ్రమలు నిందలు అనుభవించిన దానికి వాడబారనటువంటి ఆ కిరీటాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇన్ని మేళ్ళు చేశాడు, చేయబోతున్నాడు. ఇది మనం పొందబోయేటువంటిది, ఇది మన నిరీక్షణ. ఎఫ్ఎస్సి 2:12 నిరీక్షణ లేనటువంటి మనకు తీతు 2:12 శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి మన నిరీక్షణ? నా ప్రభు వస్తే నేను లేస్తాను, ఎత్తబడతాను, నా ప్రభువుని చూస్తాను, నా ప్రభు నా కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానం కిరీటాన్ని నేను పొందుతాను అనే నిరీక్షణ మనకు జీవితంలో ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉన్నాను. ఈ గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు కాపరిగా. మన యేసు ప్రభు ఎలాంటి కాపరి? ప్రకటన 7:17 మనం చదువుకుంటా వచ్చాం. కాబట్టి ఈ కాపరి మంచి కాపరిగా మనకి ఏం చేశాడో చూస్తూ వచ్చాం. గొప్ప కాపరిని, మరి గొప్ప కాపరి ఏం చేస్తాడో చూస్తూ వచ్చాం, ఏమి చేశాడో మనకు చూస్తూ వచ్చాం. ఆత్మల కాపరిగా మన పక్షంగా ఏం చేస్తున్నాడో చూస్తూ వచ్చాం. ప్రధాన కాపరిగా ఆయన ఎదుట నిలబడినప్పుడు నీ కొరక నా కొరక సిద్ధపరిచినటువంటి ఆ మహిమ కిరీటాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇన్ని మేళ్ళు చేసినటువంటి ఆ ప్రభుని ఆరాధిద్దామా, స్తుతిద్దామా, మౌనంగా ఉందామా? ఏంటి మాట్లాడటం లేదు? ఇప్పుడు టిఫిన్ తిన్నారు అనిపిస్తుంది కదండి. సో వినబడేటట్లు మాట్లాడితే టిఫిన్ తిన్నట్టు, లేకపోతే తిననట్టు అర్థం అనమాట. కాబట్టి అందుకని ఒక భక్తుడు అంటే, ఎట్లు మౌనముగానుందో ప్రభు చెల్లింపక స్తోత్ర గీత. కాబట్టి తను పొందినటువంటి మేళను బట్టి ఎట్లా నేను మౌనంగా ఉంటానని ఆ ప్రభుని ఆరాధిస్తూ ఉంటాడుగా. ఆ భక్తునితో కలిసి నూతన సంవత్సరం మొదటి ప్రభు దినములో గత సంవత్సరం మన యొక్క జీవితాన్ని దేవుడు కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దానికి ఈయన మనకు ఎలాంటి కాపరిగా ఉండి ఎన్ని మేళ్ళు చేస్తూ వచ్చాడో చేస్తున్నాడో ఎరిగిన వారమై ఆత్మతో సత్యముతో ఆ ప్రభుని ఆరాధించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.